తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం డాక్టర్ స్వర్ణశ్రీ గారితో ఉన్నాము. గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ కూడా. మరి ఆడవాళ్ళల్లో ఒక స్టేజ్లో ఆపరేషన్స్ అనేవి లేకపోతే డెలివరీస్ తర్వాత కొన్ని ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ దీని గురించి మీరు వినే ఉంటారు. కొన్ని కేసెస్లో కొంత సివియారిటీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ విషయం గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుని ప్రయత్నించేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. లాంగ్ టైం. రైట్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు మ్యామ్, థ్యాంక్ యూ. సో ఈ పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ అంటే ఏంటి అసలు? అంటే ఇది నార్మల్ డెలివరీస్ తర్వాత వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే పిల్లలు పుట్టకపోయినా కూడా వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుందా? సో పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అమ్మా, ఇది పెల్విస్ అంటే మన పొట్టలో కింద భాగం. ఓకే, సో అక్కడ ఉన్న ఆర్గన్స్. ప్రొలాప్స్ అంటే దాని ఉన్న ప్లేస్ నుంచి కిందికి జారడం అనే దాన్ని ప్రొలాప్స్ అంటాం. ఇప్పుడు పేగు జారడం అంటారు కదా, అది ఇది ఒకటి? కరెక్ట్, రెండు ఒకటే. కరెక్టే. సో ఫీమేల్స్ లో అంటే ఆడవాళ్ళలో పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అంటే పేగు జారింది అని ప్రధానంగా మనము గర్భసంచి కిందికి రావడానికి ఈ వర్డ్ మనం యూజ్ చేస్తాం. ఓకే. ఎందుకంటే పెల్విస్ లో మనకు యూరినరీ బ్లాడర్ ఉంది, రెక్టమ్ ఉంది, అంటే మూత్రం సంచి, అండ్ దెన్ మల విసర్జనకి రెక్టమ్, ఏనల్ కెనాల్ అంటాం, ఇవి కూడా ఉన్నాయి. ప్లస్ యూట్రస్ అండ్ వెజైనా కూడా ఉంది. సో ఆడవాళ్ళలో పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అన్నప్పుడు మనం మెయిన్ గా మాట్లాడేది యూట్రైన్ ప్రొలాప్స్ అన్నమాట. యూట్రస్ ప్రొలాప్స్ అంటే ఉన్న ప్లేస్ నుంచి అది ఎప్పుడైతే కిందికి అంటే బయటికి వస్తుందో, వెజైనాలో నుంచి బయటికి, ఇప్పుడు దాన్ని యూట్రైన్ ప్రొలాప్స్ అంటాం. ఓకే. రీజన్స్ ఏమై ఉండొచ్చు దీనికి? సో రీజన్స్ వచ్చేసి అమ్మా, ఇప్పుడు యూట్రస్ కి సపోర్ట్స్ ఉంటాయి అన్నమాట. యూట్రస్ ఈజ్ ఏ ఫ్రీలీ హ్యాంగింగ్ ఆర్గన్. ఇప్పుడు కిడ్నీ కానీ లివర్ కానీ చూస్తే అవి మన బాడీలో ఫిక్స్ అయి ఉంటాయి. కానీ యూట్రస్ ఎలా అది తయారు చేయబడిందంటే, ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఆర్గన్. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద సర్విక్స్ అండ్ వెజైనా. అంటే బేబీ బర్త్ కి అనుకూలంగా అదొక ప్యాసేజ్ లాగా ఉంది. ఓకే. ఓకే, యూట్రస్ పర్టికులర్ గా ఫిక్స్ అయ్యి ఉండదన్నమాట. సో ఇప్పుడు సపోజ్ ఇది యూట్రస్ అనుకోండి, ఇది డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం ఒక బొమ్మ. ఈ బొమ్మలో లేదు సపోర్ట్, రౌండ్ లిగమెంట్స్ అని ఇక్కడ 2 సపోర్ట్స్ ఉంటాయి. ఓకే. దాని ద్వారా మన పెల్విస్ కి అటాచ్ అయ్యి ఉంటుంది. అంతేగాని యూట్రస్ యాజ్ సచ్ మన శరీరంలో అతుక్కొని ఉండదు. ఓకే. అలాగే దీని పక్కన మెక్ అండ్ రాడ్ లిగమెంట్, కార్డినల్ లిగమెంట్ అంటాం, దీని వెనక యూట్రోసాక్రల్ లిగమెంట్, ఇవన్నిటి ద్వారా యూట్రస్ అనేది పెల్విస్ లో ఉన్నప్పుడు వాటికి సపోర్ట్స్. ఓకే. ఓకే, ఇప్పుడు మన వేలు ఎలా చేతికి అతుక్కొని ఉంది, అలాగా యూట్రస్ మన పెల్విస్ లో అతుక్కొని లేదు. సో దానికి కొన్ని సపోర్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉయ్యాల బల్లకి మనం పై నుంచి సపోర్ట్ ఉంటది కదా, అలాగా యూట్రస్ కి 2 రౌండ్ లిగమెంట్స్, 2 కార్డినల్ ఆర్ మెక్ అండ్ రాడ్ లిగమెంట్స్, వెనకల యూట్రోసాక్రల్ లిగమెంట్స్ అంటే యూట్రస్ వెనక భాగంలో, సేక్రమ్ అంటే మన వెనకల కింద పార్ట్ ఆఫ్ ద బోన్, ఓకే, అక్కడికి ఇవన్నీ అటాచ్మెంట్స్ అన్నమాట, పెల్విక్ అటాచ్మెంట్స్ ఆఫ్ ద యూట్రస్. సో ఎందుకు యూట్రస్ ప్రొలాప్స్ అవుతుందంటే ఈ సపోర్ట్స్ వీక్ అయినప్పుడు. ఓకే. అంటే ఉయ్యాలకి 2 సపోర్ట్స్ వీక్ అయినప్పుడు ఏమవుతుంది, కిందికి జారుతుంది కదా ఉయ్యాల. అలాగే ఈ సపోర్ట్స్ వీక్ అయినప్పుడు కిందికి జారుతుంది. సో ఈ సపోర్ట్స్ ఎందుకు వీక్ అవుతాయి? సో దానికి కొన్ని కారణాలు. అన్నిటికంటే బలమైన కారణం వచ్చేసి, చాలా పెద్ద బేబీస్ ఎవరికైతే డెలివర్ అవుతారో, అంటే కష్టంగా కానిపోయిన వాళ్ళకి. ఓకే. ఇప్పుడు పెద్ద బేబీ అంటే ఇట్ ఈస్ ఎ రిలేటివ్ టర్మ్. ఒక 5.2 అడుగులు హైట్ ఉన్న ఫీమేల్ కి 3.2 3.5 వరకు ఓకే. బట్ 3.2 3.3 కేజీస్ దాటినప్పుడు మళ్ళీ ఫోర్స్ అనేది ఎక్కువ చేయాల్సి వస్తుంది బేబీ బయటకు వచ్చేటప్పుడు, నార్మల్ డెలివరీలో నేను చెప్పేది. సో ఎప్పుడైతే బలంగా డెలివరీ అవుతున్నప్పుడు, పుష్ చేస్తున్నప్పుడు ఈ సపోర్ట్స్ అనేవి కాస్త వీక్ అవుతాయి. ఓకే. వీక్ అయిన తర్వాత ఆఫ్టర్ డెలివరీ రికవర్ అవుతాయి. 99% వాళ్ళలో రికవర్ అవుతాయి. కొంతమందికి రికవరీ అవుతుంది కానీ కంప్లీట్గా రికవర్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, యూట్రస్ వెంటనే బయటికి రాదు. సో ఇంత ఉండాల్సిన రౌండ్ లిగమెంట్ వీక్ అయిపోయి ఇంకొంచెం పొడుగు అయినప్పుడు యూట్రస్ కూడా కొంచెం కిందికి జారుతుంది. సో ఒక 0.5 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ యూట్రస్ ఉన్నదానికంటే కిందికి జారితే ఏం తెలీదు.
అదే ఒక 50 ఇయర్స్ వయసు అయిపోయిన తర్వాత, అంటే డెలివరీ అప్పుడు డిఫికల్ట్ డెలివరీ అయ్యి పెద్ద బేబీ బయటికి వచ్చి, ప్లస్ ఈ లిగమెంట్స్ అనేవి ఆఫ్టర్ డెలివరీ కంప్లీట్ గా రికవర్ అవ్వలేదు. ఓకే. అలాంటి వాళ్ళకి ఒక 40 ఇయర్స్ తర్వాత, 45 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత జనరల్ గా మన బాడీలో కొల్లాజన్ కూడా తగ్గుతుంది కదా, స్కిన్ చేంజ్ అవుతుంది, ఫైన్ లైన్స్ వస్తాయి. అవన్నీ ఎందుకు అవుతాయి? ఏజ్ ప్రకారము కొల్లాజన్ లెవెల్స్ మన టిష్యూ, సాఫ్ట్ టిష్యూస్ అన్ని కొంచెం వీక్ అవుతాయి. సో ఆ డ్యామేజ్ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ప్లస్ ఈ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చిన న్యాచురల్ కొలాజన్ ఏజింగ్ కలిపి అప్పుడు యూట్రస్ అనేది బయటికి రావడం మొదలవుతుంది అనమాట. ఓకే. చాలా రేర్ గా మనము ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ అసలు ఎవరికి చూడం. ఎంత డిఫికల్ట్ డెలివరీ అయినా లోపలికి వెళ్ళిపోతుంది. రబ్బర్ బ్యాండ్ లాగా మనం ఎంత సాగతీసినా మళ్ళీ రబ్బర్ బ్యాండ్ చిన్నగా అవుతుంది కదా, అలాగా ఎంత స్ట్రెయిన్ అయినా యూట్రస్ కి వెంటనే ఏమవ్వదు. ఎందుకంటే మన హ్యూమన్ బాడీ ఈస్ డిజైన్ టు రికవర్ ఫ్రమ్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఇంజరీ. ఇప్పుడు మనకి వేలు కట్ అయింది, 3 రోజుల్లో అది హీల్ అయిపోతుంది కదా ఝాన్సీ. అలాగే డెలివరీ అయింది, స్ట్రెయిన్ అయింది, సాగిపోయింది యూట్రస్, అది మళ్ళీ స్లోగా అందుకే డెలివరీ అయ్యాక హెవీ బరువులు ఎత్తద్దు, పనులు చేయొద్దు అంటారు. బికాస్ బాడీ హ్యాస్ టు రికవర్ అంటారు. ఏంటి బాడీ రికవర్ అవ్వడం అంటే ఏంటి? మనకు బయటికి కనిపించేవి స్కిన్ ఫోల్డ్స్, పొట్ట లూజ్ అయిపోవడం, ఎందుకంటే బేబీ బయటకు వచ్చింది, ఇవన్నీ కాకుండా ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా రికవర్ అవ్వడం. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ పెల్విక్ మజిల్స్. అంటే మన కింద భాగంలో పెల్విక్ మజిల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అందులో నుంచి 3 హోల్స్ ఆడవాళ్ళకి, పైన యూరేత్రా హోల్ అంటే యూరిన్ బయటికి రావడానికి, మధ్యలో బేబీ బయటికి రావడానికి వెజైనా, కింద రెక్టం ఇది మోషన్ బయటికి రావడానికి. సో ఈ 3 ద్వారాలని కూడా పెల్విక్ మజిల్స్ అనేవి ఎప్పుడు టైట్ గా క్లోజ్ చేసి పెడతాయి. ఓకే. యూరిన్ పాస్ చేయాలనుకున్నప్పుడు, బేబీ డెలివరీ అవ్వాలి, పీరియడ్ బ్లడ్ బయటికి రావాలి, మోషన్ బయటికి రావాలి అన్నప్పుడు మాత్రం అవి ఓపెన్ అవుతాయి, మళ్ళీ క్లోజ్ అవుతాయి. ఓకే. సో ఈ డెలివరీ అప్పుడు బేబీ బయటకు వస్తున్నప్పుడు ఈ మజిల్స్ కూడా స్ట్రెచ్ అయిపోతాయి అన్నమాట. మరి 3.5 కేజీ 4 కేజీల బిడ్డ బయటకు వస్తున్నప్పుడు, సో అలా ఇవి స్ట్రెచ్ అయిపోయిన మజిల్స్ కూడా రికవర్ అవుతాయి ఎప్పుడు? ఆఫ్టర్ డెలివరీ. ఎంత రికవర్ అవుతాయి? ఎంత రికవర్ అవ్వగలిగితే అంత రికవర్ అవుతాయి. బట్ ఆ టైంలో డ్యామేజ్ ఎంత జరిగింది అనేది మనకు 40 ఇయర్స్ ఏజ్ తర్వాత యూట్రస్ బయటికి రావడం అనేది. ఎందుకంటే ఆ టైంలో మరి మజిల్స్ కూడా వీక్ అవుతాయి కదా. ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్సే కాదు, బాడీలో అన్ని మజిల్స్ కూడా 40 ఇయర్స్ తర్వాత మజిల్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం వింటూనే ఉంటాం కదా. అందుకనే ఇప్పుడు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ చేస్తే యూ కెన్ బిల్డప్ ద లాస్ట్ మజిల్ మాస్ అంట. అందుకనే ఆఫ్టర్ డెలివరీ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేయమంటాం. కీగల్స్ ఎక్సర్సైజెస్ ఎందుకంటే ఆ రీకాయిల్ అయిపోయిన కింద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఏవైతే డ్యామేజ్ అయినాయో అవి మళ్ళీ నార్మల్ అవ్వాలంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేవి కూడా చేయాలి. సో ఇవన్నీ కారణాలు ఝాన్సీ యూట్రస్ బయటికి రావడానికి. ఓకే. ఓకే మ్యామ్, దీనికి మరి ట్రీట్మెంట్ ఏముంటుంది? దీని నుంచి రికవర్ అవ్వాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? రైట్. సో దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడే సర్విక్స్, మనం పాప్స్మియర్ అది చేయడానికి సర్విక్స్ అంటే గర్భసంచి ముఖ ద్వారం ఇప్పుడు ఇక్కడ కనపడుతుందా, సో ఇది మాత్రం ఇది వెజైనా. ఓకే, ఈ సర్విక్స్ ఓపెన్ అయ్యి బేబీ బయటకు వస్తుంది. ఓకే. సో ఇది మళ్ళీ క్లోజ్ అయిపోతుంది బేబీ బయటికి. సో ఈ డిసెంట్ ఆఫ్ ద యూట్రస్ అంటే కిందికి జారడం, అంటే ప్రొలాప్స్ కంటే ముందు అదేం టక్కున ఒక రోజులో వచ్చేది కదా, డిసెంట్ అయ్యి 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 బయటకు వస్తుంది. సో వెజైనా బయటకు వచ్చినప్పుడు పేషెంట్ కి తెలుస్తుంది నాకేదో బయటకు వస్తుంది అని. కానీ ఆ డిసెంట్ అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు డాక్టర్ ఎగ్జామిన్ చేసినప్పుడే మనకు తెలుస్తుంది. లైట్ పెట్టి పాప్స్మియర్ కో దేనికో మామూలుగా చెకప్ కో వెళ్ళినప్పుడు, వైట్ డిశ్చార్జ్ అనో స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ పెట్టి చూసినప్పుడు, అరే ఈ పేషెంట్ కి సర్విక్స్ ఉండాల్సిన చోట కంటే కాస్త కిందికి ఉంది, లేదా కొంచెం 1 సెంటీమీటర్ డౌన్ ఉంది అన్నప్పుడు కనుక మనం రికగ్నైజ్ చేయగలిగితే అట్లీస్ట్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ ఒక 1 వీక్, ఎందుకంటే కింద కొంచెం కుట్లు అవి పడతాయి కదా, సో ఒక 1 month లో ఆ స్టిచెస్ అవి రికవర్ అయిపోయిన తర్వాత దే హ్యావ్ టు స్టార్ట్ దిస్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్. లేదంటే ఇలా డాక్టర్ ఎగ్జామినేషన్ లో తర్వాత ఎప్పుడో బయటపడినా కూడా అది అమ్మ నీకు ఇలా కిందకు కాస్తుంది అని చెప్పినప్పుడన్నా అట్లీస్ట్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసినా కూడా ఆ స్ట్రెంగ్త్ వల్ల యూట్రస్ అనేది వీక్ ఉన్నా కూడా బయటికి రాకుండా ఉంటుంది. ఓకే. సో ఇది ఎప్పుడు గ్రేడ్ 1 అంటే ఉండాల్సిన దానికంటే కాస్త బయటకు వచ్చినప్పుడు, ఇంకా కాస్త బయటకు వచ్చినప్పుడు గ్రేడ్ 2 కూడా ఎక్సర్సైజెస్ తో చాలా మటుకు మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇంకోటి గ్రేడ్ 3 అంటాం, అంటే జస్ట్ ఇంట్రాయిటస్ దగ్గర వెజైనా వరకు అట్లా తగులుతుంటుంది, బయటికి ఇంకా రాలా కానీ ఏదో వచ్చింది ఇక్కడ దాకా.
అప్పుడు కూడా మాక్సిమం మనం పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అవి చేయొచ్చు. ఎప్పుడైతే యూట్రస్ బయటికి వచ్చేస్తుందో దాంతో పాటు యూరినరీ బ్లాడర్ వెనకాల రెక్టము యానల్ కెనాల్ వాటిని కూడా కాస్త లాగినట్టు అవి కూడా వస్తాయి అన్నమాట. బికాస్ దీస్ ఆర్ ఆల్ ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. బట్ బాడీ ఆ స్టేజ్ కి రావాలి అంటే చాలా వీక్ అయినట్టు, లేదంటే రిపీటేటివ్ సో ఈ కొంచెం కిందకు వచ్చినప్పుడు లేడీస్ సిగ్గుపడతారు, చూపించుకోరు, చెప్పుకోరు, ఏం చేయరు. సో అది పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత కూర్చోవడం రాదు, నడవడం రాదు, రెండు కాళ్ళ మధ్యలోకి బయటకు వచ్చేస్తే యూట్రస్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అప్పటికి దాంతో పాటు కాస్త యూరినరీ బ్లాడర్, కాస్త ఎంట్రోసీల్ అంటామంటే కాస్త మోషన్ పేగ్ అది కూడా కాస్త బయటకు వస్తుంది చాలా మందికి. సో ఈ అపార్ట్ ఫ్రమ్ ద కంప్లైంట్ కాల్డ్ సంథింగ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ మై వెజైనా, వాళ్ళకి యూరినేషన్ ఫ్రీగా అవ్వదు, మోషన్ ఫ్రీగా అవ్వదు, ఆగే ఆగే అవుతా ఉంటది. బికాస్ ఇట్ ఈస్ బ్రింగింగ్ అదర్ 2 ఆర్గన్స్ ఆల్సో అలాంగ్ విత్ ఇట్ అవుట్ సైడ్. దాన్ని గ్రేడ్ 4 యూటిరో వెజైనల్ ప్రొలాప్స్ అంటాం. విత్ సిస్టోసీల్ అంటే బ్లాడర్ కూడా బయటకు వచ్చింది, రెక్టోసీల్ అంటే కాస్త రెక్టమ్ మోషన్ పేగ్ కూడా దాంతో పాటు కాస్త బయటకు. దానికి మాత్రం సర్జికల్ గానే మనం చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స్టేజ్కి వచ్చేసరికి చాలా మందికి ఏజ్ ఎక్కువ అయిపోయి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, ఈవెన్ 85 ఇయర్స్ పేషెంట్స్ కూడా వస్తారు. అసలు ముందు ఇంతే వచ్చేదమ్మా, ఇప్పుడు మరి ఇంత వచ్చేస్తుంది, నాకు అసలు యూరిన్కి వెళ్ళడానికి. అంటే వాళ్ళు ఆ మాస్ బయటకు వస్తుంది అనేది వాళ్ళు భరిస్తుంటారు. యూరిన్ మోషన్ కూడా ఎప్పుడైతే ఇబ్బంది అవుతుందో ఇంకా అది టాలరేట్ చేయలేరు కదా, అప్పుడు వస్తారు. ఓకే, అంటే దీనికి అవేర్నెస్ లేదమ్మా పేషెంట్స్ లో? కరెక్ట్ అమ్మా. సో నార్మల్ డెలివరీ అయిపోయినప్పుడు హ్యాపీగా ఉంటారు, బట్ నాకు ఆపరేషన్ అవ్వకుండా నార్మల్ అయిందని. అవును, వెరీ గుడ్. సో నాకు ఆపరేషన్ అయింది, నేను రెస్ట్ తీసుకునే అవసరం లేదని తిరిగేసేయకుండా రెస్ట్ తీసుకొని నార్మల్ డెలివరీ అయింది. సో యూ కెన్ స్టార్ట్ యువర్ ఎక్సర్సైజెస్, మీ యోగా, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ సరిగా చేస్తే ఆ పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అండ్ డెలివరీస్ అయిన తర్వాత అసలు డాక్టర్ మొహమే చూడట్లా. సో మధ్య మధ్యలో చెకప్స్కి వెళ్తుంటే ఎస్పెషల్లీ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళు ఈ సర్విక్స్ మరి ఉండాల్సిన చోట ఉందా, కాస్త డిసెంట్ మొదలైందా అనేది ఎవరికి తెలుస్తుంది? డాక్టర్కి తెలుస్తుంది. సో చెకప్స్ చేయించుకోవడము, ఒకవేళ ఏదన్నా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఉంటే ఎక్సర్సైజ్ చేయడము, ఇవన్నీ ప్రివెన్షన్ ఫర్ ద కంప్లీట్. ఇంకా కంప్లీట్ బయటకు వచ్చిన తర్వాత సర్జరీ చేసి ఆ యూట్రస్ ని తీసేసి రెక్టము, యూరినరీ బ్లాడర్ ఎక్కడ ఉండాలో అక్కడ సిస్టోసిల్ రిపేర్, రెక్టోసిల్ రిపేర్ చేసేసి పుట్టేస్తాం అనమాట. దట్ ఈస్ అనదర్ ఆపరేషన్ థియేటర్ లో ప్రొసీజర్. అది దగ్గర దగ్గర 2 గంటలు పడుతుంది, ఎందుకంటే అవన్నీ సాగిపోయి ఉంటాయి టిష్యూస్. సో యూట్రస్ ఒకటి తీసేసిన తర్వాత చాలా రిడెండెంట్ టిష్యూ ఉంటుంది. సో అది ఫైన్ ఆర్ట్ వర్క్. అదంతా చక్కగా రెడ్యూస్ చేసి బ్లాడర్ ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టి, రెక్టమ్ ఎక్కడ, మళ్ళీ ఓవర్ కరెక్ట్ చేయకూడదు. కుట్లు ఎక్కువ పడిపోయినాయి అనుకోండి, టైట్ అయిపోతుంది కదా మళ్ళీ. సో అది కరెక్ట్ గా చేసి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్. సర్జరీ చేసిన తర్వాత దీస్ పేషెంట్స్ ఆర్ వన్ ఆఫ్ దెమ్ హూ ఆర్ ద హ్యాపీయెస్ట్ పీపుల్. ఎందుకంటే వాళ్ళకి ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా అయిపోతుందంటే ఈ సర్జరీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే యూట్రస్ తీసేస్తాము, యూరిన్ కంప్లైంట్స్, మోషన్ కంప్లైంట్స్ అన్ని తగ్గిపోతాయి. అండ్ దెన్ వెజైనల్ హిస్టెక్టమీ అంటాం. సో పైన నుంచి చేసే అవసరం ఉండదు ఇది, బికాస్ ద హోల్ యూట్రస్ బయటకే ఉంది కాబట్టి. సో అబ్డామినల్ వూండ్ ఉండదు, సర్జికల్ వూండ్. సో దీస్ పేషెంట్స్ రికవర్ వెరీ వెల్, వెరీ క్విక్, ఫాస్ట్, అండ్ దెన్ దే విల్ బి వెరీ హ్యాపీ బికాస్ ఆల్ ద కంప్లైంట్స్ ఆర్ గాన్ నౌ. యూట్రస్ బయటికి రావడం పోయింది, బ్లాడర్ కంప్లైంట్ పోయింది, మోషన్ కంప్లైంట్ పోయింది. సడన్ గా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా నార్మల్ అయిపోతుంది అన్నమాట. లేకపోతే అది బయట వేలాడుతుంటుంది, ఎక్కడన్నా కూర్చోవాలన్నా నిల్చోవాలన్నా దాని పక్కకు జరుపుకొని కూర్చోవాలి కదా. అమ్మో, సో కొంతమందికి ఆ యూట్రస్ చేయితో నొక్కుంటే గానీ మోషన్ బయటికి రాదు. సో లైక్ చాలా సఫర్ అవుతుంటారు. పైల్స్ కేసులో ఎలాగో ఇది యూట్రస్ వెజైనాలోంచి బయటకు వచ్చేసి దాంతో పాటు బ్లాడర్, మోషన్ పేగు బయటకు వచ్చేసరికి అవన్నీ ఆగిపోతాయి. సో యూట్రస్ చేయితో లోపలికి నొక్కుంటే గానీ యూరిన్ పాస్ చేయలేరు, మోషన్కి వెళ్ళలేరు. సో అంత ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా దే విల్ బికమ్ హెల్దీ అండ్ హ్యాపీగా నార్మల్ గా అందరు ఉన్నట్టు ఉంటారు. ఓకే. అండ్ ఈ సర్జరీ చేయాలి అంటే ముందుగా ఏమైనా వాళ్ళు ప్రొసీజర్ ఏమైనా ఉంటుందా? ఎన్ని రోజులు పడుతుంది? ఫస్ట్ అసెస్మెంట్ ఇంపార్టెంట్ అమ్మా. ఓపీడీలో ఇందాక నేను చెప్పినట్టు యూట్రస్ మాత్రం బయటకు వచ్చిందా, సిస్టోసిల్ అంటే బ్లాడర్ బయటకు వచ్చింది, దాన్ని బట్టి తర్వాత వీళ్ళకి చాలా మందికి 50 పైబడిన వాళ్ళు ఉంటారు. సో కోమాబిడిటీస్ అంటాం. ఇప్పుడు 40 ఏళ్ళు దాటిన వెంటనే బీపీలు, షుగర్లు వస్తున్నాయి కదా. సో ఇవన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని కంట్రోల్ చేసుకొని, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఏవేవో రకరకాలు ఉంటున్నాయి, అన్నిటినీ చెక్ చేసుకొని ఒక అనస్థీసియా చెకప్ చేసుకొని ఒక సెట్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి, సర్జికల్ ప్రొఫైల్ అని చేసుకొని సర్జరీ ప్లాన్ చేసుకోవడమే. సర్జరీ ప్లాన్ చేసిన తర్వాత గర్భసంచికి తీసేసిన తర్వాత మూత్రం సంచికి అంటే యూరినరీ బ్లాడర్ కి కూడా కాస్త కుట్లు పడతాయి కాబట్టి 2 days అంటే 48 hours యూరిన్ పైప్ ఉంచుతాము. ఇక్కడే హాస్పిటల్లో ఉంటారు. 3rd day దాన్ని తీసేసి యూరిన్ అది చక్కగా పాస్ చేసింది, పేషెంట్ మోషన్ అది పాస్ చేసి నీట్గా ఉన్నాక 4th day పంపుతాం.
ఎందుకంటే మామూలుగా అదర్స్ సర్జరీస్ కి 2 days నుంచి 3rd day డిశ్చార్జ్ చేస్తాం. ఈ పేషెంట్స్ కి మాత్రం ఇంకొక రోజు కొంచెం ఉండగలిగితే 2 days యూరిన్ పైప్ ఉంటుంది కాబట్టి 3rd day వాళ్ళు చక్కగా రికవర్ అయిపోయి అన్ని నడిచేసి ఫుడ్ తినేసి యూరిన్ మోషన్ అంతా పాస్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ ఓకే నాకు బిఫోర్ సర్జరీ ఉన్న ప్రాబ్లం ఇప్పుడు లేదు అనుకున్నాక మనం ఒక రోజు లేట్ గా పంపుతాం ఇంటికి. అంతే. ఓకే. అమ్మో! ఓకే. హ్మ్. సో మీరు ఇయర్స్ టుగెదర్ దాన్ని సఫర్ అయ్యి ఎప్పుడో ఒకసారి ట్రీట్మెంట్ తీసుకోవడానికో లేదా సర్జరీకి వచ్చే కన్నా ముందుగానే ఈ డెలివరీస్ ఎప్పుడైతే అవుతాయో మీకు ఏదన్నా సంథింగ్ ఫిషీ అని తెలుస్తుందో అప్పుడు ఒకసారి డాక్టర్ని మధ్యలో కన్సల్ట్ అయితే ఇంత సివియారిటీ అని ఫేస్ చేయకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న టెక్నాలజీకి ఏ సర్జరీస్ అయినా కానీ చాలా ఈజీగా లెస్ బ్లడ్ లాస్ అండ్ లెస్ పెయిన్‌తో చేస్తున్నారు కాబట్టి తప్పకుండా త్వరగా మనకున్న సమస్య నుంచి బయటపడే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇలాంటి అవేర్‌నెస్ వీడియోస్ స్వనశ్రీ మ్యామ్ త్రూ మీకు ఇంకొంచెం అవేర్‌నెస్ కల్పించే ప్రయత్నం ఐ డ్రీమ్ త్రూ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.